Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. శివ, నేను మాత్రం మీ కాంపిటీషన్ లో పాల్గొంటే నేనే ఫస్ట్ వస్తాను. ఏంటో నాకు ఇవాళ మూడ్ లేదు, అందుకని ఈ కాంపిటీషన్ లో పాల్గొవద్దు అని అనుకున్నాను. ఒకసారి ఇదేలా మా ఊర్లో గురి చూసి వేసే పోటీ ఒకటి జరిగింది. అప్పుడు బాణం తీసుకుని ఎగిరే చేపని గురి చూసి కొట్టాను తెలుసా. సరే, చేప గాల్లో ఎగిరిందన్నావు కదా, అది ఎలా ఉందో ఒకసారి చెప్పు. లేకపోతే అది కూడా నీలాగే నోటికొచ్చిన కథలు చెప్తుందేమో. అరే యూడి, ఎందుకని వాడిని ఎగతాళి చేస్తావు? వదిలేయ్, మనందరం ఎలా బాణాలు వేస్తున్నామో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏమంటారు? సరే అలాగే చేద్దాం. ఏడి బాణాలు ఎలా విసురుతాడో ఈ రోజు మనం అందరం చూసి తెలుసుకుందాం. రండి వెళదాం. ఫ్రెండ్స్, ఏడి బాణాలు వదలడంలో ఎక్స్పర్ట్ కనుక తనకి ముందు ఛాన్స్ ఇద్దాం. ఏమంటారు? నేనా? ఇదిగో. చూడు ఏడి, నువ్వు దూరం నుంచి నీ టార్గెట్ ని రీచ్ అవ్వాలి, ఇలా దగ్గరకు వచ్చి కూర్చోటం కాదు. నన్ను కాపాడండి. ఇందులో నవ్వటానికి ఏముంది? 10 బాణంలో ఒకటి మిస్ అవటం సహజమే కదా. తీసుకో యూడి, ఇప్పుడు నీ టర్న్. నువ్వేం చేస్తావని. ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తాను. నాట్ బ్యాడ్ శివ, నువ్వు కూడా ఈ బాణాల పోటీలో పాల్గొనొచ్చు అనుకుంటాను. లేదు రేవా, నేను పాల్గొను. కానీ మనం వెళ్ళి అది ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంటుంది. అరే ఎవరది? నా పేరు గుడ్. నా పేరు రాబిన్ గుడ్. ధనవంతులు దోచుకొని పేదవాళ్ళకు పెడుతూ ఉంటారు. నేను చేసేది మంచి పనే కదా, చెప్పండి చెప్పండి. అవునవును, చాలా మంచి పని చేస్తున్నావు. చాలా మంచి పని. నువ్వే చెప్పావు కదా మంచి పని, అందుకని నీ దగ్గర ఉన్న డబ్బంతా నాకు ఇచ్చేసి వెళ్ళు. అర్థమైందా? మీరంతా ధనవంతులే కదా, నీకు డబ్బిస్తే ఏమైనా తగ్గిపోతుందా? ఇవ్వండియా. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? మీరు చాలా నగలు వేసుకున్నారు, కానీ పేదవాళ్ళకి అసలు నగలంటేనే తెలియదు కదా. పాపం వాళ్ళ కోసం దాన్ని ఇచ్చేళ్ళొచ్చు కదా. ఏమిటండి ఇది? ఇలా అన్ని తీసేసుకుని వదిలేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదే. విలువిద్యలో
ఎంతో ఫేమస్ అయిన రాబిన్ హుడ్ ఇప్పుడు వేదా సిటీకి వచ్చాడు. అతను మంచివాడే, ఎందుకంటే పేదలకు సహాయం చేస్తున్నాడు, కానీ ధనవంతుల దగ్గర దోచుకుంటున్నాడు. నిన్న రాత్రి కూడా మన వేదాస్ నగరానికి చెందిన ఒకరి దగ్గర ధనము నగలు దోచుకున్నాడు. ఎవరు ఈ రాబిన్ హుడ్? ఇంతవరకు అతని మొహం ఎవరు చూడలేదు. కారులో వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న దొంగలందరూ ఎందుకు వేదా సిటీకి వస్తున్నారో తెలియడం లేదు. వీడు బాణాలు వేసేవాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఈ పోటీలో పాల్గొంటాడేమో. చూద్దాం. భీమ్సీ, నువ్వు కారాపుకో. నాకు తెలిసి తను రాబిన్ హుడ్ అయి ఉంటాడు. మన దగ్గర వస్తువులు దోచుకోవడానికే వచ్చుంటాడనిపిస్తోంది. శివ, ఆ రాబిన్ హుడ్ మమ్మల్ని వెంబడిస్తూ వస్తున్నాడా? బామ్మ, నేను వెంటనే వస్తాను. బామ్మ, నేను బయలుదేరాను. ఇప్పుడు మీరు సరిగ్గా ఎక్కడున్నారో చెప్పండి. మేము ఇప్పుడే వీణ సిటీలో ఎంటర్ అవుతున్నాం. నమస్తే తాత బామ్మగారు, నా పేరు రాబిన్ హుడ్. తెలుసు తెలుసు, నువ్వు రాబిన్ హుడ్డే. మా దగ్గరున్నవన్నీ దొంగిలించి పేదవాళ్ళకి పంచి పెడతావు. మా దగ్గర కూడా దోచుకుంటున్నావా? నేనేం చేస్తానో చూడు. మీరిద్దరు బాధపడకండి, ఎందుకంటే పేదవాళ్ళు కష్టపడటం చూస్తే నేను ఊరుకోలేను. మీరంతా బాగా డబ్బున్నవారు కదా, అందుకని మీ దగ్గర డబ్బు దోచుకొని నేను పేదవాళ్ళకి పెడుతూ ఉంటాను. డబ్బున్న వాళ్ళ మా దగ్గరున్నవన్నీ దోచుకొని మమ్మల్ని పేదవాళ్ళని చేసావు కదా. అరే ఏమైందని ఊరికే ఏడుస్తున్నావు? ఒక నగ పోతే ఏముంది? ఇంట్లో బీరువా నిండా నగలున్నాయి కదా, అవన్నీ పెట్టుకో చాలే. అయితే పదండి తాతగారు, నేరుగా మీ ఇంటికి వస్తాను. మీ ఇంట్లో నగలన్నీ నాకు ఇచ్చేయి. ఈ నగతో నేను ఎవరికి ఏం చేయలేను కదా, అందుకని మీతో పాటు వస్తాను. ఆ నగలన్నీ నాకు ఇచ్చేయండి, అర్థమైందా? ఈ ఇంటికి రావడం సంగతి పక్కన పెట్టండి. ముందు ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళగలరా చూడండి. అలా చూడండి, మా శివ అక్కడి నుంచి వస్తున్నాడు. ఏ పిల్లాడా, దయచేసి నా దగ్గరికి రాకు. శివో! పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇప్పుడు నీ తడాకా నువ్వు చూపించావు, త్వరలోనే నా తడాకా ఏంటో నేను చూపిస్తాను. బాయ్ ఎవ్రీబడి. వద్దు శివ, వాడిని వెళ్ళనివ్వు. వాడిని పోలీసులు పట్టుకుంటారులే. నువ్వు అనవసరంగా ప్రమాదంలో పడుకు. శివ, ఇదేమిటి? నువ్వు రాబిన్ హుడ్ గురించి న్యూస్ లో విన్నే ఉంటావు. అన్ని విన్నావులే. వాడు మనిషికి బాణ వేసి అన్ని తీసుకుంటున్నాడట. నిన్న రాత్రి బామ్మ దగ్గర దొంగిలించాలనుకున్నాడు, కానీ నేను అక్కడికి వెళ్లేసరికే తను అక్కడి నుంచి పారిపోయాడు.
తను ఖచ్చితంగా ఒక ఆర్చరీ కాంపిటీటర్ అయి ఉంటాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. ముందు నువ్వు పార్టిసిపేట్ చేయనని చెప్పావు కదా, ఇప్పుడేమైంది? రాబిన్ హుడ్ చాలా బాగా బాణాలు వేస్తున్నాడు కాబట్టి ఆ కాంపిటీషన్ కి ఖచ్చితంగా వస్తాడు. తనని అక్కడే పట్టుకోవచ్చు. కాబట్టి నేను కూడా తనలాగే బాగా ఒక మంచి కాంపిటీటర్ గా ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడదాం. నీకు మంచి కోచ్ గా నేనుంటా శివ. అయితే శివ కాంపిటీషన్ వెళ్లే లోపలే నీ దగ్గర ఓడిపోతాడని చెప్పు. శివ, I think you are ready for the competition. ఆ రోజు కొట్టిన పిల్లవాడు ఈ రోజు కూడా వచ్చాడు. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? కన్నా, నువ్వు అక్కడికి వెళ్ళి అందరితో కూర్చొని చూడు కన్నా. అంకుల్, నా పేరు శివ. నేను ఇక్కడికి చూడ్డానికి రాలేదు. నేను ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక చిన్న పిల్లాడు పోటీలో పాల్గొనడం నేను చూస్తున్నాను. అందువల్ల అందరూ శివాని మీ అభినందనలతో పాటు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మిత్రులారా, మనం ఇప్పుడు ఈ పోటీని మొదలు పెడదాం. ఇందులో చాలా రకాల టార్గెట్స్ ఉన్నాయి. మీరు గురి చూసి ఏం చేయాలి. నిలబడి చేసే టార్గెట్ ఉంది, అలాగే మూవ్ అవుతూ చేసే టార్గెట్ కూడా ఉంది. మిత్రులారా, ఇప్పుడు మనం రౌండ్ నెంబర్ 1 మొదలు పెడదాం. రండి. ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 మొదలు కాబోతోంది. ఇప్పుడు శివ వంతు గురి చూసి కొట్టబోతున్నాడు. చూద్దాం ఇందులో శివ గురి చూసి కొడతాడో లేకపోతే. నిజంగా
నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. శివ కరెక్ట్ గా గురి చేసి ఏం చేశాడు. ఇంత చిన్న వయసు వీరుణ్ణి నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇక మనం రౌండ్ నెంబర్ 3ని మొదలు పెడదాం. ఇందులో ఇద్దరు పోటీ పడబోతున్నారు. ఒకరేమో మన శివ, ఇంకొకరేమో సంతోషి సింగ్. సార్, మనం వెతుకుతున్న రాబిన్ హుడ్ ఎవరో కాదు. నాతో పాటు లాస్ట్ రౌండ్ లో పాల్గొంటున్నాడే, తను ఎక్కడున్నాడో కనుక్కోండి. తన రూమ్ మొత్తం వెతకండి. పొరుగురు నుంచి వచ్చాడనుకుంటాను. వేదాస్ ఇంటర్నేషనల్ హోటల్లో రూమ్ తీసుకుని దిగాడట. నేను వాడి రూమ్ అంతా వెతుకుతానులే. నువ్వు ఈ పోటీలో గెలవాలి. ఆల్ ద బెస్ట్. రౌండ్ 3. శివ ఆల్ ది బెస్ట్. సార్ ఎట్టున్నారు? చేయొచ్చింది. మిత్రులారా, శివ, సంతోష్ సరిసమానంగా ఉన్నారు. అందువల్ల ఈ ట్రోఫీని ఇద్దరికి సరిసమానంగా ఇవ్వాలనుకుంటున్నారు. లడ్డు సింగర్ వచ్చేంత వరకు ఎలాగైనా పోటీని పెంచాలి. మిత్రులారా, నిజంగా నేను ఇది చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మన ఊరికి చెందిన శివ, సంతోష్లు ఒకటిగా పోటీ చేసి ఈ బహుమతిని సమానంగా పంచుకోబోతున్నారు. లేదు, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. శివ కన్నా సూపర్ గా బాణం వేసే వాళ్ళు ఎవరూ లేరు. కావాలంటే ఇంకో పోటీ పెట్టి మీరే టెస్ట్ చేయండి. అరే, ఉన్న పోటీలన్నీ పెట్టేశాం కదా, ఇప్పుడేంటి మరో కొత్త పోటీ? ఒక టార్గెట్ ని బండిలో ఉంచి ఫాస్ట్ గా వెళ్ళనివ్వండి. దాన్ని ఎవరు సైకిల్లోనో లేక మోటార్ సైకిల్లోనో గురి చూసి కొడుతున్నారో వాళ్ళే విన్నర్. అర్థమైందా? ఎస్ వెరీ గుడ్ ఐడియా. నేను రెడీగానే ఉన్నాను. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఐఎమ్ ద బెస్ట్. నేను సిద్ధంగానే ఉన్నాను. ఓకే, గెట్ సెట్ గో.
నమ్మకంగా లేదు, కానీ ఇది నిజమే. ఇంతవరకు ఎవరు ఇలా గురి చూసి బాణాన్ని వేసింది లేదు. ఇప్పుడు మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది ఎవరు గెలుచుంటారోనని. ఇంకెవరు? మన శివానే బహుమతి గెలుచుకున్నాడు. క్షమించు సంతోష్, నువ్వు బాగా గురి చూసి బాణాన్ని వదిలావు. అందులో నువ్వు ఎక్స్పెక్ట్ కూడా, కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఎటువంటి బహుమతి అరే లేదు. ఎందుకయ్యా బహుమతి? నేను ఇస్తాను బహుమతి, సంఖ్యల బహుమతి. ఏయ్, ఎక్కడికి పారిపోతావు రేయ్? ఆగరా రేయ్. ఏయ్, కావండి నిన్ను. వారి, ఏయ్, ఆగరా రేయ్. ఏయ్. ప్రజలారా, వీడే దొంగ రాబిన్ హుడ్ గాడు. వీడి రూమ్ ని గాలిస్తే వీడు దొంగతనం చేసిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. వీడిని నేను పట్టుకోగలిగానంటే దానికి కారకుడు శివానే. 3 cheers ఫర్ శివా. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.